నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్క్రీన్ న్యూస్‌కి స్వాగతం. బైకులు, సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న లోకేష్ అనే యువకుడిని ఓయూ పోలీసులు అరెస్టు చేసి బైకు, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓయూ సీఐ రాజేందర్ మాట్లాడుతూ లోకేష్ 8వ తేదీన మాణికేశ్వర్ నగర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోసుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్న సమయంలో అడ్డుకున్న హెచ్‌పీ బంక్ సిబ్బందిపైన బీరు బాటిల్‌తో దాడి చేసే ప్రయత్నం చేశాడు. సిబ్బంది మల్లేష్ ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దాడికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేసిన పోలీసులకు ఇప్పటికే 9 వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యి జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుసుకున్నారు. అతని వద్ద నుండి ఒక బైకు, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు లోకేష్‌ను కోర్టుకు హాజరుపరిచి అనంతరం రిమాండ్‌కు పంపిస్తామని సీఐ రాజేందర్ వెల్లడించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివన్న నగర్లోని గ్రావెల్ రోడ్డును భూమి పూజ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న సందర్భంగా వికలాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం అందించాలని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లు గుట్టలు, లేఅవుట్లకు రైతు బంధు ఇచ్చారని అన్నారు. సాగు చేసే రైతులకు ఇస్తేనే బాగుంటుందని ప్రభుత్వం 7,500 రూపాయలు అందిస్తామన్నారు. కేంద్రం రైతులకు ఎకరా 6,000 మాత్రమే ఇస్తుందని, లక్షల కోట్లు అమ్మని అదానికి దోచిపెట్టి 4 లక్షల కోట్లు ఖర్చు చేస్తే దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయవచ్చని, కానీ రైతులకు వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారని అన్నారు. అందుకే మోదీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారని, ఇకనైనా మోదీ కళ్ళు తెరవాలని అన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశం నందు బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో నెలకొన్న నీటి ఎద్దడి నివారణ కొరకు ప్రత్యామ్నాయ మార్గాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు. బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నందు అడుగడుగున జలాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఇందుకోసం అవసరమైన నిధులను సాధారణ పరిపాలన విభాగం నుండి ఖర్చు చేయాలని తెలిపారు. పట్టణంలో అవసరమైన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే నియమించాలని కూడా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో ముఖ్యంగా పారిశుద్ధ్యం, నీటి సరఫరా విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆస్తి విలువపై ఇంటి పన్ను, విద్యుత్ బిల్లులపై అదనపు ఛార్జీలు, వాహనాలపై సెన్సార్ కెమెరాలపైన రద్దు చేయాలని, అదేవిధంగా కాలువలు, రోడ్డు నిర్మించి ప్రమాదాలన్నీ అరికట్టాలని కర్నూలు నగరంలోని బీఎస్ఏ కళ్యాణ మండపంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర కాలేజ్ యాజమాన్యం పుల్లయ్య, టీడీపీ లీగల్ సెల్ నాయకులు జగదీష్ గౌడ్ తదితర ముఖ్యులు పాల్గొన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు పుల్లారెడ్డి మాట్లాడుతూ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ ప్రభుత్వంలో చేయకుండా ఆస్తి విలువపై ఇంటి పన్ను, విద్యుత్ వాహనాల సెన్సార్ల కెమెరా వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, పెంచిన పన్నులను రద్దు చేసి నగర ప్రజలను ఆదుకోవాలని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడికి విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను చాలా మోసం చేసింది. అలాగే పోలీసు వారోత్సవాలకు పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసిన ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ముఖ్యంగా రాయలసీమలో 52 ఉంటే 45 టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వెంటనే మెగా డిఎస్సీ పైన తొలి సంతకం చేస్తారని అన్నారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ పైన తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రాయలసీమ జిల్లాలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. నిరుద్యోగులకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విద్యార్థి సంఘం నాయకులు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సినిమా తారాలు సందడి చేశారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ప్రముఖ హీరో శాంతిరాజు నటించిన 4వ చిత్రం I-20 పట్టణంలోని శివ థియేటర్ నందు ప్రదర్శన సందర్భంగా చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ 13వ తేదీన సాయంత్రం ఎమ్మిగనూరులో శివ థియేటర్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న మన హీరో శాంతిరాజు చిత్రం I-20 సినిమా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కోరారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి, పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చుతుందని, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటన ఆధారంగా ఈ సినిమా తీయడం జరిగిందని హీరో శాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో శాంతిరాజు, చిత్రం శ్రీను, జబర్దస్త్ ఇమాన్యుయల్ మరియు పంచ్ ప్రసాద్ తదితర నటులు పాల్గొన్నారు. తెలుగు యువత కడప పార్లమెంట్ ఉపాధ్యక్షులు షేక్ జహాంగీర్ బాషా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన తొలి రోజే డిఎస్సీ, పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇక అన్న క్యాంటీన్ పునరుద్ధరణ వంటి వాటిపై సంతకాలు చేయడం గొప్ప సంతోషకరమైన విషయం అన్నారు. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అవడంతో చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులు ఊపిరి పీల్చుకున్నారని వారు అన్నారు. ఇక డిఎస్సీ నోటిఫికేషన్తో యువతకు మంచి జరుగుతుందని, పింఛన్ పెంపుతో అవాతాతలకు మేలు జరుగుతుందని వారు అన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ యోజన ఫౌండేషన్ ఏలూరు జిల్లాధికార ప్రతినిధి అన్నపురెడ్డి గంగాధర్, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు సాయల సత్యనారాయణ, చక్ర, దేవరపల్లి, ఎంపీటీసీ సాయలు రాంబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొప్పల నాగసురేంద్ర నాయుడు, పెనుబైన సురేష్, గంటా శ్రీను, సాయల సుబ్బారావు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని గన్ని వీరాంజనేయులకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 200 కేజీల కేక్తో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని సినిమా హీరో కర్నూలు పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు ఎస్వి మంజునాథ్ అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు గ్రామంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వి మంజునాథ్ మాట్లాడుతూ వైసీపీ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. 151 సీట్లు గతంలో గెలిచిన వైసీపీ పార్టీకి కేవలం రాష్ట్ర ప్రజలు 11 సీట్లే కట్టబెట్టడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో ప్రజలు, ఉద్యోగులు 164 సీట్లు కట్టబెట్టడం హర్షించదగ్గ విషయమని వారు అన్నారు. మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని ఆయన అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 21 సీట్లలో 21 సీట్లు గెలిచి రికార్డు సృష్టించారని ఆయన అన్నారు. ఇందులో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నాగార్జున సాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద తనిఖీలలో 32 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ సందర్భంగా మాచర్ల రూరల్ సీఐ సురేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నాగార్జున సాగర్ చెక్పోస్టు వద్ద సాధారణ వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారులో గంజాయి ఉన్నట్టుగా ముందస్తు సమాచారం అందడంతో ఆ కారును అదుపులోకి తీసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న మడకం రాంబాబు, బోరగ రాజేశ్వరి, చోలంగి చంద్రశేఖర్ అను ముగ్గురు ఆలూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుండి ఈ గంజాయి మొత్తాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లికి తరలించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డారు. ఇక పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 3,20,000 రూపాయలు ఉంటుందని సీఐ సురేష్ తెలిపారు. ఈ సంఘటనలో పట్టుబడ్డ నిందితులను, గంజాయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు.